శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారు మన మనసుని అనేటటువంటి కోదండాన్ని కనుక ఆ తల్లి చేతికి ఇస్తే దను పౌష్పమౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయమరుదయో ధనరదః తథాపేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అనంగుడైనటువంటి ఆ యొక్క మన్మథుడికి ఏ రకంగా అయితే అంతశక్తి ఆ తల్లి యొక్క కృపా కటాక్షాల చేత వచ్చాయో, మన మనసు అనేటటువంటి దాన్ని కూడా ఆ తల్లికి ఒకసారి కోదండంగా ఇచ్చి చూసామనుకోండి, మనకి కూడా అంతటి శక్తి వస్తుంది. పైగా ఆ తల్లి ఏం చేస్తుంది, తన కుడి చేతి పై చేతిలో 5 పుష్పబాణాలని పట్టుకుంటుంది. అసలు మరి ఆలోచిస్తే కోదండమేమో చెరుకు విల్లుతో కూడుకొని ఉంది, మరి బాణాలు చూద్దామా, పుష్పబాణాలు. ఈ పుష్పబాణాలు అసలు ఎందుకు పనికొస్తాయి? పుష్పము అంటేనే ఏంటి, చాలా సుకుమారంగా ఉంటుంది, దాని యొక్క జీవిత కాలం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఎంతో సుకుమారంగా ఉండి ఎంతో సున్నితంగా ఉండేటటువంటి పుష్పబాణాలు ఏం చేస్తాయి, ఆ తల్లి ఆ పుష్పబాణాలని పట్టుకోవడానికి కారణం ఏంటి అన్నది మనం ఒక్కసారి ఆలోచించటం మొదలు పెట్టామనుకోండి, మన జీవన గమనంలోనే మార్పు వస్తుంది. ఈ తల్లి పట్టుకునేటటువంటి పుష్పబాణాలు అరవిందము, అశోకము అనేటటువంటి 5 రకాలైనటువంటి పుష్పబాణాలని ఆ తల్లి పట్టుకుంటుంది. ఒక రకంగా ఆలోచిస్తే మనం నిగూఢంగా కనుక శక్తి ఉపాసకులు కనుక ఆలోచిస్తే కనుక వీటిలో కొన్ని బీజాక్షరాలు కూడా నిబిడీకృతమై ఉంటాయి. బీజాక్షరాలని ఎప్పుడూ కూడా ఎల్లవేళలా కూడా మనం పైకి పలకకూడదు. కాబట్టి మనం ఈ పుష్పాన్ని ఒకసారి తలుచుకున్నామనుకోండి, అంతర్లీనంగా ఉన్నటువంటి బీజాక్షరాలని కూడా మనము మననం చేసినట్లే. మరి ఈ పుష్పబాణాలు దేనికి గుర్తు అంటే మనలో ఉన్నటువంటి 5 ఇంద్రియ శక్తులకి గుర్తు. అలాగే బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాలకి కూడా అవి గుర్తు అన్నమాట. మనలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి, ఎప్పుడు ఏదో కావాలని ఏదో పొందాలని తాపత్రయం. అది కూడా ఎలాంటి తాపత్రయము, ఎప్పుడు మన మనసు శరీరము సుఖాన్ని కోరుకుంటూ ఉంటుందండి. తప్పు చేసైనా సరే నువ్వు ఈ సుఖాన్ని పొంది తీరాలి, ఆ సుఖం కోసం మనసు ఎప్పుడూ కూడా జంపర్లాడుతూనే ఉంటుంది. దీనికి వయసుతో నిమిత్తం లేదు, వయసుతో నిమిత్తం లేకుండా ఆ సుఖాలని పొందాలని ఎప్పుడూ మనసు వెంపర్లాడుతూనే ఉంటుంది. ఈ వెంపర్లాట నుంచి బయటికి రావాలంటే ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి కోదండాన్ని అలాగే ఈ పుష్పబాణాలని చూసామనుకోండి, మనకి వెంటనే ఆ వెంపర్లాట అనేది తగ్గిపోతుంది. మన ఇంద్రియాలన్నీ మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అవి ఏంటి, కన్ను. ఈ కన్ను ఏం చేస్తుంది, నిరంతరం కూడా ఏదో అందాన్ని చూస్తుంది. ఆ అందం నా సొంతమైతే బాగుండనిపిస్తుంది, లేకపోతే ఇంకేదో పొందాలన్నటువంటి తాపత్రయంలో నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటుంది. మరి ఈ కన్నుకి దేనికి గుర్తు అంటే ఎప్పుడూ కూడా మన యొక్క ఈ పురుగు, దాన్ని దీప పురుగు కూడా ఏం చేస్తుంది, మినుగురు పురుగులు కూడా ఏం చేస్తాయి, అక్కడ ఉన్నటువంటి దీపాన్ని చూస్తాయి, అది దీపం అని తెలుసు. ఆ దీపం ఏం చేస్తుంది, ఆ దీపం దగ్గరికి వెళ్తే అవి చనిపోతాయని కూడా తెలుసు దీప పురుగులకి. అయినప్పటికీ కూడా ఏం చేస్తాయి, దాన్ని పొందాలి, దాన్ని దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి తాపత్రయంలో ఆ దీపపు పురుగుల యొక్క జాతి అంతా కూడా దేనికోసము, ఆ చూపు చేత ఆకర్షింపబడి చనిపోతూ ఉన్నాయి. మరి ఒక్క చూపుకి ఆకర్షించటమై అంటే ఆ జ్యోతి స్వరూపాన్ని, అంటే అగ్నికి గుర్తు కాబట్టి చూపు అన్నది, ఆ యొక్క దీపానికి ఆకర్షితమయ్యి ఈ దీప పురుగులు చనిపోయినట్లే మనకి కూడా కన్నులు ఉన్నాయి కదా. ఈ కన్నులు కూడా ఏం చేస్తూ ఉంటాయి, నిరంతరం ఏదో అందాన్ని పొందాలని, ఆ అందాన్ని సొంతం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. మరి దీని నుంచి మనం బయటికి రావాలంటే ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి తన్మాత్రలని ఒక్కసారి ధ్యానం చెయ్యాలి. చేసినంత మాత్రాన మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగిపోయి మనం జ్ఞాన మార్గం వైపు పయనించటం మొదలు పెడతాము. అలాగే ఈ నాలిక కూడా ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడూ కూడా ఏదో ఒక రుచి కోసం వెంపర్లాడుతూనే ఉంటుందండి. ఇప్పుడు మామిడికాయలు వస్తూ ఉంటాయి కదా,
కొత్తగా మామిడికాయలు రాగానే మనం ఏం చేస్తాము, ఎప్పుడు కూడా అబ్బా పుల్లగా దానిపైన ఉప్పు కారం వేసుకొని తింటే ఏం మజాగా ఉంటుందో అనుకుంటే ఏం చేస్తాము, మామిడికాయలు రాగానే దానికోసం మన నాలిక వెంపర్లాడిపోతూ ఉంటుంది ఆ రుచి కోసం. అలాగే ఇంకొంచెం సమయం గడిచిందనుకోండి, ఏప్రిల్ 15 తర్వాత మే మధ్య కాలంలో మంచి రసాలు, ఆ రసాలు పెరుగులో పిండుకొని తినాలని, లేకపోతే ఆ రసాలని చక్కగా జ్యూస్ చేసుకొని తాగాలని మన జీవ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా ఏదో ఒకటి తినాలి, తాగాలి, రకరకాలైనటువంటి రుచులని కోరుకుంటూనే ఉంటుందండి. అయ్యో ఏదైతే ఏంటి, మన ప్రాణం నిలబడడానికి తింటున్నాము అన్నటువంటి ఆలోచన ఒక స్థాయికి వెళ్ళిన వారికి తప్పితే అది దొరికేది కాదు. ప్రతి నిత్యము ఏదో ఒక రుచి కోసం మన మనసు తాపత్రయపడుతూనే ఉంటుంది. నిజానికి మనం ఇంత కష్టపడి సంపాదించేది కూడా ఎందుకండి, ఈ రుచులని పొందటం కోసమే, తినడానికే కదండి మరి ఇంత కష్టపడేది కూడా. మరి ఈ రుచులని పొందటం కోసమే మనము తాపత్రయపడుతూ ఉంటాము. ఇలా తాపత్రయపడే సమయంలో నిజానికి మనము ఒక రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నామనుకోండి, రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే మనకి ఏమీ తోచదు. ఎందుకంటే అప్పుడు మనకి చూడ్డానికి టీవీ ఉండదు. అదే ఇంట్లో ఉన్నామనుకోండి, ఏమీ తోచకపోతే ఏం చేస్తాము, మనకి ఇప్పుడు చాలా లెక్కకు మించినటువంటి ఛానల్స్ మనకి టీవీలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తాము, అసలు ఒక్క క్షణం కూడా అసలు ఆ వస్తున్నటువంటి ఛానల్లో ఏ కార్యక్రమం వస్తున్నది అన్నటువంటి దానిపైన మనసు నిలబెట్టుకోకుండా ఏం చేస్తాము, ఆ రిమోట్ పట్టుకొని నొక్కుతూనే ఉంటాం. ఎప్పటి వరకు నొక్కుతాము, ఇక చెయ్యి నొప్పి కొడుతుంది, ఇంకా చాలేరా ఆపేరా బాబు అనేంత వరకు కూడా మన మనసు మనల్ని హెచ్చరించేంత వరకు ఆ రిమోట్ నొక్కుతూనే ఉంటాం. నొక్కి విసుగొచ్చి అబ్బా ఎందులోనూ కూడా మంచి ప్రోగ్రాం రావట్లేదని తీసి ఆ రిమోట్ పక్కన గిరాటేస్తాము. గిరాటేసి ఏం చేస్తాము, మెల్లిగా వంటింట్లోకి వస్తాము. వంటింట్లోకి వచ్చి రాగానే మనకేం కనిపిస్తుంది, అప్పుడే వేయించి పెట్టినటువంటి పల్లీలు, అంటే వేయించిన శనగపప్పు మనకు కనిపిస్తుంది. అది కూడా ఆకలేసి తింటామా, ఆకలేసి తినం, ఏమీ తోచట్లేదు. టైంపాస్ కోసం ఏం చేస్తాము, ఆ వేయించిన శనగపప్పు కాసిని తీసుకొని నోట్లో వేసుకొని నములుతూ బాల్కనీలోకి వచ్చి కూర్చొని చుట్టుపక్కల చూస్తూ ఏదో ఒక పాట వింటూ హమ్ చేస్తూ అది తింటూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తాం, మనము సమయం గడవట్లేదు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటాము. మరి అదే ఈ సమయం గడవట్లేదు అనుకున్నప్పుడు ఏ భగవత్ సంబంధితమైనటువంటి విషయమో, ఒకరిని ఉద్ధరించేటటువంటి విషయము, ఒకటి రాయడానికి కానీ, ఒకటి చదవటానికి కానీ, లేకపోతే ఇంకొకరికి 4 మాటలు మంచి మాటలు చెప్పటానికి కానీ, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి కానీ, మనలో ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి కానీ మనం ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా ఏం చేస్తాం, అయ్యో అస్సలు టైం పాస్ అవ్వట్లేదు అంటూ ఏం చేస్తాం, ఆ సమయాన్ని మనం ఇలాగ వృధా చేసుకుంటూ ఉంటాము. కొన్ని కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ కూడా మనం తిరిగి పొందలేనిది ఏదైనా ఉంది అంటే అది సమయమే. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చిన్నతనం నుంచి కూడా ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి దిశలో మనం అడుగులు వెయ్యాలి. మరి ఇలా ఈ సమయాన్ని మనము దుర్వినియోగం చేస్తాము. అలాగే రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నామనుకోండి, ఈ రైల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా మనకి టైంపాస్ బఠానీ అంటూ అమ్ముతూ ఉంటారు. అంటే దాని పేరే టైంపాస్ బఠానీ. వాడు వెళ్తూ ఉండగానే ఏం చేస్తాము, గబగబా పిలుస్తాము. వాడిని పిలిచి ఏం చేస్తాము, ఆ బఠానీలు కొనుక్కొని ఆ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఆ కంపార్ట్మెంట్ అంతా కూడా చెత్త అయ్యేటట్టుగా టకటకా శబ్దం చేస్తూ అలా తింటూనే ఉంటాం. అయ్యో పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళు ఎవరన్నా మహానుభావుడు కూర్చున్నాడేమో, చక్కటి సమయం దొరికింది నాకు, ఎటువంటి వ్యాపకము లేకుండా చూడడానికి టీవీ లేదు, చక్కగా పక్కన కూర్చొని డిస్టర్బ్ చేయడానికి ఎవరూ లేరు, కాబట్టి చక్కగా నేను భగవద్ధ్యానం చేసుకుంటాను అని అనుకుని కూర్చున్నవాడు ఎవడైనా ఉన్నాడేమో మహానుభావుడు. కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మన మనసుని ఆ రకంగా మన మనసుని మనము సద్వినియోగపరుచుకోకపోగా పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామేమో అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా ఆ బఠానీలు టకటకా శబ్దం చేస్తూ కొరికేస్తాము. ఆ పొట్టంతా ఆ కంపార్ట్మెంట్ నిండా పోసేస్తాము. ఈ రకంగా మనం టైంపాస్ బఠానీలు కొనుక్కొని తింటూ ఉంటామే కానీ సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా మనం నడిచే ప్రయత్నము చెయ్యము. నిజానికి ఈ రుచి అనేటటువంటి దానికి వానపాముల
ఈ రుచి అనేటటువంటి దానికి చేపల జాతి అంతా కూడా నశించిపోతుందండి. ఈ చేపలు ఏం చేస్తూ ఉంటాయి, ఏదో వల వేస్తాడు, వేటగాడు వల వేయగానే ఏం చేస్తాడు, దానికి ఒక వానపాముని కడతాడు. వానపాముని కట్టి ఆ వానపాముకి ఏం చేస్తాడు, గుండు సూదిని పెడతాడు. ఈ చేపకు అసలు ఆకలి వెయ్యకపోయినప్పటికీ కూడా ఇంకా ఏదో తిందాము, ఇంకా ఏదో పొందుదాము అని ఏం చేస్తుంది ఆ చేప, ఆ యొక్క వానపాముని కసక్కిన పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది పట్టుకునేటటువంటి ప్రయత్నంలో వానపాము దొరకకపోగా ఏం జరుగుతుంది, ఆ గుండు సూది దీనికి తగిలి, చేపకి తగిలి, ఆ చేప వేటగాడికి చిక్కి అది బయటికి వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఈ రుచికి ఒక జాతి అంతా కూడా నశించిపోతుందండి. చేపల జాతి అంతా కూడా ఈ జీవచాపల్యానికి నశించిపోతుంది. ఈ రుచి అనేటటువంటి దానికి నశించిపోతుంది. ఇంకొకటి స్పర్శ. చిన్నతనం నుంచి కూడా ఏదో ఒక స్పర్శ కావాలని మన శరీరం వెంపర్లాడుతూనే ఉంటుందండి. చంటి పిల్లలు చూడండి, వాడికి అమ్మెవరో తెలీదు, నాన్నెవరో తెలీదు, పుట్టిన పసిగుడ్డు అయినప్పటికీ కూడా చూడండి, వాడిని తల్లి దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకోగానే వాడు ఏం చేస్తాడు, ఏదో మంత్రం వేసినట్టు నా కన్ని, నా చిన్ని, నా బుజ్జి అనగానే వెంటనే వాడు ఏడుపు ఆపేస్తాడు. అంటే ఏంటి, వాడికి ఆ తల్లి స్పర్శలో ఉన్నటువంటి సుఖం వల్ల వాడు ఆదమరచి వాడి యొక్క బాధ నుంచి ఉపశమనాన్ని పొందాడు. అది ఒక రకమైనటువంటి స్పర్శ. ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ కూడా ఏంటి, రకరకాలైనటువంటి స్పర్శల కోసము మన మనసు వెంపర్లాడుతూనే ఉంటుందండి. దానికి అంతు అన్నదే ఉండదు. వయసుతో నిమిత్తం లేదు. ఏదో ప్రతినిత్యము ఏదో ఒక ఒరిపిడి కోసము, ఏదో ఒక తాకిడి కోసము మన మనసు పరుగులు తీస్తూనే ఉంటుంది. నిజానికి ఏనుగుల జాతి అంతా కూడా ఈ యొక్క స్పర్శ కోసం నశించిపోతూ ఉంటుంది. మావటివాడు ఏం చేస్తాడు, ఏనుగుని పట్టుకోవాలంటే ఒక పెద్ద గొయ్యి తీసి దాని దగ్గర ఏం చేస్తాడు, ఒక ఆడ ఏనుగు యొక్క రూపాన్ని పెడతాడు, అక్కడ ఒక బొమ్మని పెడతాడు. పెట్టగానే ఈ గజం ఏం చేస్తుంది, చాలా పెద్ద శరీరం ఉన్నది అయినప్పటికీ కూడా స్పర్శ సుఖం కోసము అది ఆడ ఏనుగు అనుకొని అక్కడికి వెళ్ళి దానికి ఇలా రాసుకుందామన్నటువంటి తాపత్రయంలో వెళ్ళి అతడు తవ్వినటువంటి, ఆ వేటగాడు తవ్వినటువంటి ఆ గుంటలో చిక్కుకొని పోతుంది. 4-5 రోజులు ఆ మావటివాడు తిండి పెట్టకుండా దాన్ని మార్చి అంత పెద్ద భీకరమైనటువంటి శరీరం కలిగి ఉన్నటువంటి ఆ ఏనుగు కూడా మావటివాడు ఇచ్చేటటువంటి ఒక సూది గుచ్చేసరికి అది మాట వినడం మొదలు పెడుతుందంటే దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేటట్టుగా దాన్ని తయారు చేస్తాడు. ఇదంతా అందుకు జరిగింది, ఒక్క స్పర్శకు సుఖం కోసం వెంపర్లాడడం వల్ల ఇది జరిగిపోయింది. మరి ఏనుగు జాతి అంతా కూడా దేనికి నశించిపోతోంది, ఒక్క స్పర్శ సుఖం కోసం అది నశించిపోతుంది. అలాగే చెవులకు వినికిడి శక్తి ఉంటుంది. ఈ వినికిడి శక్తి ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా ఏదో వినాలి, ఏదో మాటలు వినాలి. ఇప్పుడు చంటి పిల్లల్ని ఎత్తుకుని మనం చిన్న చిన్న కథలు చెప్తూ ఉంటాము. అలా చిన్నగా కథలు చెప్పేటప్పుడు లాలిపాట పాడినా, చిన్న చిన్న బుజ్జి మాటలు చెప్పినా పిల్లలు ఎంతో తృప్తి చెందుతూ ఏంటి, తల్లి చెప్పేటటువంటి కబుర్లని వింటూ ఉంటారు, అందులో ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత ప్రియుడు చెప్పే మాటలు, ప్రియురాలు చెప్పేటటువంటి మాటలు కూడా అంతే పారవస్యంతో ఒకరికొకరు వింటూ ఉంటారు. ఈ రకంగా ఏంటి, ఇప్పుడు ఏదో ఒకటి వినాలని కోరుకుంటూ ఉంటుంది. ఇంకొంతమంది చూడండి, వాకింగ్ కని బయలుదేరుతారు, చెవుల్లో ఏదో పెట్టుకుంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో ఒక పాట, నానా భీకరమైనటువంటి శబ్దాలు వచ్చేటటువంటి పాటలని వింటూ, ఒకవేళ వాళ్ళు ఆ ఇయర్ ఫోన్సే కనుక తీసేశారనుకోండి, పక్కన ఎవరైనా హార్ట్ పేషెంట్ వాళ్ళు ఉన్నారనుకోండి, అందులో నుంచి వచ్చేటటువంటి భీకరమైనటువంటి శబ్దాలకి అసలు గుండె పట్టుత్వాన్ని తప్పుతుంది. అంటే అంత కఠోరమైనటువంటి శబ్దాలు చప్పుళ్ళు వచ్చేటటువంటి మ్యూజిక్ ని ఇష్టపడేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటివి వింటూ ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం నిత్యం ఎంతో మందిని చూస్తూ ఉంటాము. అలాగే డ్రైవ్ చేసేటప్పుడు కూడా, బండి నడిపించేటప్పుడే అసలు చాలా అతివేగంగా నడిపించేటటువంటి వాళ్ళని నేటి కాలంలో మనం చాలా మందిని చూస్తున్నాం. పైగా వాహనాలకు కూడా విపరీతమైనటువంటి శబ్దము. పక్కన చంటి పిల్లలు లేకపోతే గర్భిణిలో ఉన్నారనుకోండి, వారికి నిజంగా అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.
అసలు హారన్ కొట్టాల్సినటువంటి అవసరం లేనప్పటికీ కూడా చదువుకున్న వారు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా ఇది ఒక్కొక్కరికి ఇబ్బంది కలిగిస్తుంది అని తెలిసినప్పటికీ కూడా హార్న్ కొడుతూ శబ్ద కాలుష్యాన్ని చాలా పెంచుతూనే ఉండేటటువంటి వారిని మనము నేటి కాలంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. అంటే ఈ శబ్దానికి కూడా ఒక లౌల్యం ఉంది. ఆ శబ్దం వల్ల ఏంటి, జింకల జాతి అంతా కూడా నశించిపోతూ ఉంది. ఈ శబ్దాలు కూడా కొంతమంది ప్రాణాలని కూడా బలి తీసుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. చెవుల్లో ఏవో పెట్టుకొని మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం, వెనకాల వస్తున్నటువంటి వారి హారన్ వినిపించదు. అలా హారన్ వినిపించకపోవడం వల్ల అనేక రకాల ప్రమాదాలు జరిగి ఎంతో మంది వారి అసువులు బాసినటువంటి వారిని మనం ప్రతినిత్యం పేపర్లలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మన ఇంద్రియాలని మనం ఎప్పుడు ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలే కానీ ఇంద్రియాలు ఉన్నాయి కదా అని ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఎలా పడితే అలా వాడుకోవటం వల్ల అవి ఉపద్రవాలకి కూడా దారి తీస్తూ ఉంటాయి. మరి అలాగా ఈ శబ్దానికి ఏం జరుగుతోంది, ఒక జాతి అంతా కూడా నశించిపోతుంది. జింకలకేంటి, ఏ పాట వినిపించినా అది ఆకర్షితం అవుతూ ఉంటాయి. ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సంగీతమే అక్కర్లేదు, మన ఘంటసాల గారి గాత్రమే అక్కర్లేదు, వాటికి మనం లొల్లాయి పాట ఏది పాడినప్పటికీ కూడా అవి ఆకర్షితమైపోతాయి. ఆకర్షితమైపోయి ఏం చేస్తాయి, వేటగాడు ఏం చేస్తాడు తెలివిగా జింకలు ఈ శబ్దానికి ఆకర్షితమవుతాయని వలపన్ని తనకి వచ్చినటువంటి గీతాన్నేదో ఆలపిస్తూ ఒక చెట్టు మీద కూర్చుంటాడు. ఈ జింకలకి తెలియదు కదా. ఈ జింకలు ఏం చేస్తాయి, ఆ పాట వినిపించిన దిశగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వేటగాడు పన్నినటువంటి వలలో బంధింపబడిపోతాయి. బంధించి అవి వాటి యొక్క అసువులు పాస్తూ ఉంటాయి. అంటే శబ్దం అనేటటువంటి దానికి జింకల జాతి అంతా కూడా నశించిపోతుంది. మరి రుచి అయిపోయింది, స్పర్శ అయిపోయింది, మరి వాసన. ఈ వాసన దేనికి ఉంటుంది, కుసుమానికి ఉంటుంది. పుష్పం నిత్యము కూడా సుగంధాలు వెదజల్లుతూనే ఉంటుందండి. ఒక్కొక్క రకమైనటువంటి పుష్పానికి ఒక్కొక్క రకమైనటువంటి సుగంధం ఉంటుంది. ఈ సుగంధానికి ఇప్పుడు తుమ్మెదలు ఉన్నాయనుకోండి, తుమ్మెదలకి మనం ఒక తేనె సీసా తీసుకొచ్చి దాన్ని ఎదురుగా పెట్టినా ఆ తేనె తీసుకోవడానికి తుమ్మెదలు రావు. తుమ్మెదలు ఎప్పుడొస్తాయి, ఆ తుమ్మెదలు ఎప్పుడొస్తాయి అంటే పుష్పాలు అరవిరిసి విచ్చుకొని ఉన్నప్పుడు ఆ పుష్పాల పైన ఈ తుమ్మెదలు వాలి అందులో ఉన్నటువంటి మధురాన్ని అవి గ్రోలాలనుకుంటాయి. కానీ మనం తీసినటువంటి తేనె సీసాను అక్కడ పెట్టినప్పటికీ కూడా దాన్ని ముట్టుకోవు. తుమ్మెదలు ఏం చేస్తాయి, ఆ కమలాల్లో ఉన్నటువంటి ఆ తేనెని ఆఘ్రానిద్దామని దానిపైన వాలిపోతాయి. చక్కగా కడుపు నిండా తాగుతాయి తేనెని. తాగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కదలలేక తేనె ఎక్కువగా తీసుకుంటే మత్తు వస్తుంది కదా, అలా మత్తెక్కి అవి అలాగే ఆ యొక్క పుష్పాల పైన ఉండిపోగానే ఏం చేస్తాయి, కమలాలు ఏం చేస్తాయి, రాత్రిపూట ముడుచుకుపోతాయి. అలా ముడుచుకుపోగానే అవి అందులో నుంచి బయటికి రాలేవు తుమ్మెదలు. ఏ అర్ధరాత్రి వేళలో ఏనుగులు వచ్చి ఏం చేస్తాయి, ఆ యొక్క కమలాలన్నిటినీ కూడా వాటి తొండంతో చీల్చి చెండాడతాయి. అలా తుమ్మెదల జాతి అంతా కూడా ఈ యొక్క వాసనకి, అంటే ఆ పుష్పాల నుంచి వచ్చేటటువంటి సౌరభానికి ఆకర్షితమవుతావు. అవి దానికి ఆకర్షింపబడిపోయి వాటి జాతి అంతా కూడా నశించిపోతుంది. అంటే ఒక్కొక్క తన్మాత్ర వల్ల జీవులలో ఇన్ని రకాలైనటువంటి జీవులలో ఒక్కొక్క జాతి నశించిపోతుంది. మరి ఈ 5 రకాలైనటువంటి గుణాలు మనలో ఉన్నాయి కదా. మనము స్పర్శ సుఖం కోరుకుంటాము, కంటితో దేన్ని చూస్తే అది పొందాలనుకుంటాము, రుచికి కూడా రకరకాలైనటువంటి రుచులు కావాలని కోరుకుంటాము. మరి ఈ 5 ఇంద్రియాలు కూడా మనలో ఉన్నాయి. ఒక్కొక్క ఇంద్రియం బాగా పనిచేస్తేనే ఒక్కొక్క జాతి నశించిపోతుంది. మరి ఈ 5 గుణాలు మనలో ఉన్నాయి. మరి మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం ఎలా? మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలంటే మనం ఏం చేయాలి, ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి 5 పుష్పబాణాలని మనం చూడాలి. ఎప్పుడైతే ఆ 5 పుష్పబాణాలని మనం చూడగలుగుతామో, ధ్యానం చెయ్యగలుగుతామో, మనలో కూడా మన ఇంద్రియాలని మనం నిగ్రహించుకొని మన మనసు అనే కోదండాన్ని ఆ తల్లి చేతికి విసి, అమ్మా మేము నీ దాసులమని చెప్పే స్థితికి మనము ఎదగగలుగుతాము.
అందుకని వసిన్యాది దేవతలు కూడా ఈ ఈ 4 చేతులలో ఉన్నటువంటి 5 ఆయుధాల గురించి చెప్తూ పంచతన్మాత్ర సాయక అయినటువంటి ఆ తల్లిని కనుక మనము ఆరాధన చేస్తే మన ఇంద్రియాలు మనము నిగ్రహించుకుంటూ ఆ తల్లి వైపుగా అడుగులు వేసేటటువంటి దిశగా మనము పరుగులు తీస్తామని చెప్పటానికి ఆ తల్లి యొక్క ఆ చేతులు అలాగే ఆయుధాల గురించి మనకి వసిన్యాది దేవతలు చెప్పటం. మరి మనకి ఇప్పుడు ఏం అవగతమైంది? ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యుత. ఆ తల్లి చిదగ్నికుండం నుంచి ఉద్భవించింది. అలా ఉద్భవించినటువంటి ఆ తల్లి ఎందుకు ఉద్భవించింది? దేవతా కార్యాలను నిర్వహించడానికి ఉద్భవించింది. అలా ఉద్భవించినటువంటి ఆ తల్లి ముందు ఎలా కనిపించింది? ఒక జ్యోతి స్వరూపంగా కనిపించింది. ఆ జ్యోతి స్వరూపం గల తర్వాత ఏం కనిపించింది? చతుర్బాహు సమన్విత, అంటే ఒక చతురస్రాకారం కనిపించింది. చతుర్బాహువులతోటి ఈ చతురస్రాకారమే ఏంటి? శ్రీచక్రము, నవావరణతో కూడుకున్నటువంటి ఈ శ్రీచక్రము. ఈ శ్రీచక్రంలోనే ఆ తల్లి నిత్యము నివాసం ఉండి మన చేత పూజలు అందుకుంటూ మనల్నందరినీ కూడా రక్షిస్తూ ఆ తల్లి నిత్య నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. కాబట్టి ఆ శ్రీచక్రాన్ని కూడా మనం దర్శనం చేశాం. అలాగే చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాం కుశోజ్వల, మనోరూపేక్ష కోదండ, పంచతన్మాత్ర సాయక. ఒకరి మీద అకారణంగా మనకి ఇష్టం కలగటం, ఒకరి మీద అకారణంగా ద్వేషం కలగటం, నిత్యము మనము ఆవేశానికి లోనటం, అంటే ఇష్టము అయిష్టతలతో మనము నిత్యము కూడా మన మనసు పరుగులు తీస్తూనే ఉంటుంది. మరి వీటన్నిటి నుంచి మనం బయటికి రావాలన్నా మన మనసు అనేటటువంటి ప్రతి కోదండాన్ని ఆ తల్లి చేతిలోకి ఇచ్చి మన ఇంద్రియాలన్నిటినీ కూడా బాణాలుగా కనుక చేసి ఆ తల్లి చేతికి ఇచ్చామనుకోండి, ఆ తల్లికి తెలుసు మన మనసుని ఎలా ఉపయోగించుకోవాలో, వీడు ఎందుకు ఉద్ధరణ పొందడు అన్నటువంటి దృష్టితోటి ఆ తల్లి ఏం చేస్తుంది? మనం ఎలా ఉద్ధరణ పొందాలో మనకి ఆ తల్లి ఏదో ఒక రూపంలో, ఒక గురువు రూపంలో మనల్ని అనుగ్రహించి నువ్వు ఈ బాటలో నడువు, నువ్వు అనుగ్రహింపబడతావంటూ మనకి దారి చూపిస్తుంది. అవిద్యానామంతస్థిమిరమిహిర ద్వీపనగరీ, జడానాం చైతన్య స్తవక మకరంద స్మృతిజరి, దరిద్రాణాం చింతామణి గుణనికా, జన్మ జలధౌ నిమగ్నానాం దంస్త మురరిపు వరాహస్య భవతి అంటూ మనకి ఆ తల్లి ఎలాగైతే వరాహ రూపంలో ఉన్నప్పుడు ఆ విష్ణుమూర్తి భూమిని పైకి ఎత్తగలిగాడో తన యొక్క ముట్టతోటి, మనల్ని కూడా ఆ తల్లి ఏం చేస్తుంది? ఈ భవసాగరంలో మనం ఇలా కొట్టుకుపోతూ ఉంటూ నిత్యము ఏదో ఒక ఆవేదనతోటి, అయ్యో ఇది చేయలేకపోయానే, ఇది పొందలేకపోయానే అనేటటువంటి వెంపర్లాటలు ఉన్నప్పటికీ కూడా మనల్ని ఉద్ధరణ పొందేటటువంటి దిశగా, అయ్యో వీడు వాటితో నన్ను ఆరాధన చేస్తున్నాడు, నా నామాలని పలుకుతున్నాడు, నిత్యం నన్నే ధ్యానం చేస్తున్నాడని ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనల్ని అనుగ్రహించి తీరుతుంది. మన సమస్యలకి పరిష్కారాన్ని తెలిపి తీరుతుంది. కాబట్టి ఈ రకంగా మనం ఏం చెయ్యాలి? ఆ తల్లిని ఉపాసన చెయ్యటం మొదలు పెట్టాలి. అందుకని ఈ యొక్క ముఖ్యమైనటువంటి నామాలుగా వసిన్యాది దేవతలు ముందుగానే తెలపడానికి కారణం. లేకపోతే ముందుగా అమ్మవారు ఆవిర్భవించేటప్పుడు తల కనిపించాలి, కిరీటం కనిపించాలి, నుదురుభాగం కనిపించాలి, ఇవేవి కనిపించకుండా ముందుగా మనకి చతుర్బాహువుల గురించి చెప్పటానికి కారణము, ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాల గురించి కూడా చెప్పటానికి కారణం ఏంటి అంటే, ఏ పని చేసినప్పటికీ కూడా మనం ఈ చేతులతోటే చేస్తాము. మన చేతులతో చేసినటువంటి పనుల వల్లే ఆ క్రియలు జరుగుతూ ఉంటాయి. మనం చేసినటువంటి పనుల వల్లే మనం మంచి చెడు పొందుతూ ఉంటాం, అంతే కదా. మనం చేసేటటువంటి కార్యక్రమాల వల్లే మనం ఇంట్లో కానీ బయట కానీ మంచితనాన్ని కానీ తిట్లని కానీ పొందేది, అలాగే అవమానాన్ని కానీ పొందేది అలానే కదా. కాబట్టి ఈ రకంగా తల్లి ఏం చేస్తుంది? మన క్రియల్ని చేయిస్తూ, చక్కటి పనులను చేయిస్తూ ఆ తల్లి మార్గంలో నడిచే దిశగా ముందుగానే ఈ చతుర్బాహువుల గురించి తెలుసుకోవటం వల్ల మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకని వసిన్యాది దేవతలు ఈ రకంగా చతుర్బాహువుల గురించి చెబుతూ, ఈ చతుర్బాహువులతో ఆ తల్లి పట్టుకున్నటువంటి ఆయుధాల గురించి చెప్తూ, నువ్వు మామూలుగా ఉద్ధరణ పొందటం కష్టం రా, ఎందుకంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో ప్రతినిత్యము మనల్ని
సన్మార్గంలో నడిపించేటటువంటి వాళ్ళు దొరకటం చాలా కష్టం. నీ అదృష్టం బాగుంది, నీకు చక్కటి గురువు దొరికి నిన్ను సన్మార్గంలో నడిపించగలుగుతాడు. లేకపోతే నువ్వు భ్రష్టు పట్టిపోతావు. ఎన్నో కోట్ల జన్మల తరువాత కానీ నీకు ఈ మానవ జన్మ రాదు. వచ్చినటువంటి ఈ మానవ జన్మని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. నువ్వు ఇప్పుడే ఉద్ధరణ పొందాలని ఆ తల్లి ఏం చేసింది? చతుర్బాహువులతో మనకి ముందుగా దర్శనమిచ్చింది. కాబట్టి ఈ చతుర్బాహువుల గురించి మనం నిత్యం మననం చేసుకుంటూ మనల్ని మనం తీర్చిదిద్దుకునేటటువంటి దిశగా అడుగులు వేయాలి. అలాగే మనము సామూహికంగా లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా చేసుకోవలసినటువంటి వ్రతం. ముఖ్యంగా ఇది స్త్రీ రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతమే అయినప్పటికీ నిత్య జీవితంలో స్త్రీలు చేసేటటువంటి అనేక తప్పిదాలకి ఇది పరిహారము. కాబట్టి ఇది చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతం. మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో దీన్ని నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8112512611 సంప్రదించగలరు. అలాగే సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందనుకుంటున్నారో, వివాహానికి ఆటంకంగా జాతకంలో దోషాలున్నాయనుకుంటున్నారో వారందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవటం వల్ల వారికి శీఘ్రగతిన వివాహ యోగ్యత సిద్ధిస్తుంది. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8112512611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.